వెనిజులాను మేమే పాలిస్తామని ట్రంప్ చెప్తున్నారు. అది సాధ్యమేనా? ఒక ప్రజాస్వామ్య దేశాన్ని మరో ప్రజాస్వామ్య దేశం పాలించొచ్చా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? గతంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా ఇలా చేయలేదు కదా. ఇప్పుడు వెనిజులా విషయంలో తామే పాలిస్తామని స్వయంగా ట్రంప్ ప్రకటన చేయడం వెనుక అర్థం ఏంటి? వెనిజులా అధ్యక్ష భవనంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనిజులా అధ్యక్ష భవనంలో నిద్రిస్తున్న మదురోను నిర్బంధించి అమెరికాకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆయన్ను న్యూయార్క్లోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్రం DEAలో ఉంచారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మదురోకు సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని కూడా రిలీజ్ చేశారు. ఓ దేశ అధ్యక్షుని అరెస్టు చేసి మరో దేశంలో ఉంచొచ్చా? వెనిజులాను ఇకపై తామే పాలిస్తామని ట్రంప్ ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అది సాధ్యమేనా? ముందుగా అరెస్టు విషయానికొద్దాం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఓ దేశ అధ్యక్షుడిని మరో దేశం అరెస్టు చేయొచ్చు. కాకపోతే దానికి ముందుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పైగా సహేతుకమైన కారణాలు చెప్పాలి. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ఇలా చేయడానికి UNO సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతినిస్తుంది. వెనిజులా విషయంలో ట్రంప్ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. అంతెందుకు, అమెరికా కాంగ్రెస్కు కూడా సమాచారం ఇవ్వలేదు ట్రంప్. ఇక వెనిజులాను తామే పాలిస్తామన్న ట్రంప్ స్టేట్మెంట్ కూడా తప్పు. 1945 అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన అంతర్జాతీయ నిబంధనల నియమావళిపై అమెరికాని ముందుగా సంతకం చేసింది. ఈ నియమావళిలోని ఆర్టికల్ 2(4) ప్రకారం ఒక దేశంపై మరో దేశం సైనిక శక్తిని ఉపయోగించకూడదు. సదరు దేశం సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఈ నిబంధనను ట్రంప్ తుంగలో తొక్కారు. ఐక్యరాజ్య సమితికి చెందిన యుద్ధ నేరాల కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒక దేశం మరో దేశాన్ని ఆక్రమించడం లేదా ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం చేస్తే అది పెద్ద అంతర్జాతీయ నేరం. కింగ్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ న్యాయ ప్రొఫెసర్లు కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఒక దేశాన్ని దురాక్రమించడం లేదా చట్టవిరుద్ధంగా బల ప్రయోగం చేయడం నేరం. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నియమావళిలోనే మరో నిబంధన కూడా ఉంది. ఆత్మరక్షణ కోసం ఓ దేశం మరో దేశంపై ప్రత్యక్షంగా సైనిక చర్యకు దిగొచ్చు. కాబట్టి ట్రంప్ ఈ రూల్ను తెరపైకి తీసుకురావచ్చు. వెనిజులాను ఆయన నార్కో టెర్రరిస్టుగా అభివర్ణిస్తోంది ఇందుకే. డ్రగ్స్ ముప్పును ఎదుర్కొనేందుకు సైనిక చర్యగా దిగాల్సి వచ్చిందని ట్రంప్ తన వైఖరిని సమర్థించుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని కూడా ఆయన ముందుగా ఐక్యరాజ్యసమితికి చెప్పాలి. కానీ ఆ నిబంధనలేమీ పట్టించుకోలేదు ట్రంప్. మరి అమెరికా చేసిన పనికి శిక్ష ఉంటుందా? తప్పకుండా శిక్షించొచ్చు. శాంతి స్థాపనలో భాగంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అమెరికాపై ఆంక్షలు విధించొచ్చు. వీటిలో వాణిజ్య ఆంక్షలు, ఆయుధ ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు లాంటివి ఉండొచ్చు. అయితే మండలిలో 5 సభ్యులైన అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ వీటో హక్కు కలిగి ఉన్నాయి. వీటిలో ఒక్కో దేశం వీటో చేసినా అమెరికాపై చర్యలు అమల్లోకి రావన్నమాట. కాబట్టి అమెరికాపై ఐక్యరాజ్యసమితి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందా అంటే అది అనుమానమే. అమెరికాపై ఐక్యరాజ్యసమితి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇతర దేశాలు కూడా అదే బాటలో నడిచే ప్రమాదం ఉంది. రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుని అదుపులోకి తీసుకోవచ్చు. గాజాలో ఇజ్రాయెల్ పాలన సాగించవచ్చు. తైవాన్పై చైనా దాడి చేసి ఆ దేశ ప్రధానిని అరెస్టు చేయొచ్చు. కాంబోడియాపై థాయిలాండ్ మరింతగా విరుచుకుపడొచ్చు. ఉక్రెయిన్పై దాడి చేసి రష్యా ఎలాంటి తప్పు చేసిందో వెనిజులాపై దాడి చేసి అమెరికా కూడా అదే తప్పు చేసిందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. అమెరికాపై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోకపోతే అది భద్రతా మండలి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. ఓ లాటిన్ అమెరికా దేశంపై ఉత్తర అమెరికా దాడి చేయటం 1989 తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో పనామాపై అమెరికా దాడి చేసింది. మిలిటరీ నేతను పదవి నుంచి దించింది. ఇప్పుడు వెనిజులా అధ్యక్ష భవనంపై దాడి చేసి అధ్యక్షుణ్ణి తరలించింది. తాజా పరిణామాలతో వెనిజులా పొరుగునే ఉన్న కొలంబియా అప్రమత్తమైంది. అయితే అమెరికా కన్ను కొలంబియా కంటే క్యూబా, మెక్సికో దేశాలపై ఉంది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం పరోక్షంగా ప్రస్తావించింది. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. పనామా కాలువపైన ట్రంప్కు కన్నుంది. ఖనిజాలు ఎక్కువగా ఉండే డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను కూడా స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ పలుమార్లు చెప్పారు. మొత్తంగా చూస్తే ట్రంప్ తర్వాత ఎవరిపై పడతారోనన్న భయం చాలా మందిలో ఉంది. అసలు అమెరికా ఇదంతా ఎందుకు చేస్తోంది? నిజంగానే వెనిజులా నుంచి జరిగే డ్రగ్స్ స్మగ్లింగ్ అమెరికాను విచ్ఛిన్నం చేస్తోందా, లేక వెనిజులాలో ఉన్న చమురు నిల్వల కోసం అమెరికా ఇదంతా చేస్తోందా? ప్రపంచంలో భారీగా చమురు నిల్వలు కలిగిన దేశాలు కొన్ని ఉన్నాయి. మరి వెనిజులాపైనే అమెరికా గురెందుకు? అమెరికా వెనిజులా మధ్య వైరం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా 2 దేశాల మధ్య రగడ నడుస్తూనే ఉంది.
ప్రపంచంలోనే అతి ఎక్కువ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనిజులా ఒకటి. అమెరికా ఎక్కువగా ఈ దేశంపైనే చమురుపై ఆధారపడుతూ వచ్చింది. అమెరికాకు చెందిన ఎన్నో కంపెనీలు 1920 నుంచి వెనిజులా చమురు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వెనిజులాలో అమెరికా జోక్యం పెరిగింది. కమ్యూనిజం ఉన్నప్పటికీ అమెరికా మద్దతిచ్చిన పార్టీలే ఎక్కువగా వెనిజులాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మొదలైంది. అయితే 2000 సంవత్సరం నుంచి వెనిజులాలో సోషలిజం మొదలైంది. 1999లో హ్యూగో చావెజ్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాను బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా చమురు పరిశ్రమల్ని జాతీయం చేశారు. దీంతో వెనిజులా చమురు కంపెనీలపై అమెరికాకు నియంత్రణ తగ్గింది. అగ్రరాజ్యానికి ఇది కోపం తెప్పించింది. ఇంతకంటే ఎక్కువ కోపం తెప్పించిన అంశం ఇంకొకటి ఉంది. గడిచిన 2 దశాబ్దాలుగా క్యూబా, రష్యా, చైనా లాంటి దేశాలకు మెల్లమెల్లగా వెనిజులా దగ్గరైంది. ఇవన్నీ అమెరికాకు కంటగింపుగా మారాయి. ఫలితంగా 2002లో వెనిజులాలో సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు వెనక అమెరికా హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. తిరుగుబాటును అమెరికా ఖండించకపోవటం ఈ అనుమానాల్ని మరింత పెంచింది. అసలైన వైరం ఇక్కడి నుంచే మొదలైంది. చావెజ్ మరణం తర్వాత నికోలస్ మదురో అధ్యక్షుడయ్యారు. చావెజ్ విధానాల్ని కొనసాగిస్తూ అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి సమయంలో 2019లో కీలక ఘటన చోటు చేసుకుంది. మదురోను కాకుండా హువాస్ గ్వాయిడోను తాము వెనిజులాకు నిజమైన అధ్యక్షుడిగా గుర్తిస్తున్నామంటూ అమెరికా ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అమెరికా క్యాపిటలిజానికి వెనిజులా సోషలిజానికి అస్సలు సరిపోలేదు. దీనికి తోడు వెనిజులాలో రష్యా, చైనా జోక్యం మరింత పెరగడంతో అమెరికా సహించలేకపోయింది. తొలిసారి అమెరికాకు అధ్యక్షుడైనప్పుడు వెనిజులాపై తీవ్ర ఆరోపణలు చేశారు ట్రంప్. యుద్ధాల గురించి మాట్లాడిన ప్రతిసారి వెనిజులాను హెచ్చరిస్తూ వచ్చారు. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన వెంటనే వెనిజులాపై చర్యలు ఉంటాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఆ అంచనాలను నిజం చేస్తూ వెనిజులాపై దశలవారీగా డ్రగ్స్ ఆరోపణలు చేస్తూ వచ్చారు ట్రంప్. గతేడాది సెప్టెంబర్ నుంచి కరేబియన్ సముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భారీగా యుద్ధ నౌకల్ని, వాటిపై యుద్ధ విమానాల్ని మోహరించింది. డ్రగ్స్ అక్రమ రవాణా పేరిట వెనిజులా నౌకలపై 35 దాడులు చేసి 115 మందిని హతమార్చింది. 2 చమురు ట్యాంకర్లను కూడా అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదే ఊపులో నేరుగా వెనిజులా భూభాగంపై అమెరికా బలగాలు అడుగుపెట్టాయి. మదురోను అరెస్టు చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయాయి. పైకి డ్రగ్స్ భూతాన్ని చూపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం చమురు క్షేత్రాలపై అమెరికా కన్నేసిందనేది బహిరంగ రహస్యం. వెనిజులాపై అమెరికా ఎందుకు విరుచుపడిందో అందరికీ తెలుసు. పైకి డ్రగ్స్ భూతాన్ని చూపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం చమురు క్షేత్రాలపై అమెరికా కన్నేసిందనేది బహిరంగ రహస్యం. గతంలో ట్రంప్ చేసిన కొన్ని కామెంట్స్ దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇంతకీ వెనిజులాలో చమురు నిక్షేపాలు ఎలా ఉన్నాయి? అమెరికాలో ఉన్న చమురు నిల్వల సంగతేంటి? ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలున్న దేశం వెనిజులా. ప్రస్తుతం ఈ దేశం వద్ద 303 బిలియన్ బ్యారెళ్ల చమురుంది. 19.4% ప్రపంచ అవసరాల్ని ఇది తీరుస్తుంది. ఆ తర్వాతి స్థానంలో 267 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలతో సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉంది. ఇక 209 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలతో ఇరాన్ మూడో స్థానంలో ఉంది. 4వ స్థానంలో కెనడా, 5వ స్థానంలో ఇరాక్ ఉన్నాయి. ఈ జాబితాలో అమెరికా 10వ స్థానంలో కొనసాగుతోంది. అగ్రరాజ్యం వద్ద ఉన్న చమురు బావుల్లో ప్రస్తుతం 45 బిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే ఉంది. అమెరికా భవిష్యత్తు అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోదు. నిజానికి అమెరికా భూభాగంలో ఇంకా చాలానే చమురు నిక్షేపాలున్నాయి. అయితే వాటిని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునేందుకు ప్రయత్నిస్తోంది అగ్రరాజ్యం. ఈలోగా మిగతా దేశాల చమురు క్షేత్రాల నుంచి వీలైనంత తక్కువ ధరకు ఎక్కువ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకోవాలనేది దాని ప్లాన్. వెనిజులా చమురు క్షేత్రాలు అమెరికా సొంతమైతే ఆ చమురును అతి తక్కువ ఖర్చుతో అమెరికాకు తరలించుకోవచ్చు. కరోలినా, జార్జియా, న్యూయార్క్, వాషింగ్టన్, బోస్టన్, ఫ్లోరిడా ఇలా అమెరికాలో ఎక్కడ కావాలంటే అక్కడకు వెనిజులా నుంచి నేరుగా సముద్ర మార్గం ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే వెనిజులాపై అమెరికా కన్నేసింది. ప్రస్తుత ధరల ప్రకారం బ్యారెల్కు $60 చొప్పున లెక్కేసినా వెనిజులా వద్ద ఉన్న చమురు నిల్వల విలువ దాదాపు $17.3 ట్రిలియన్. ఇప్పుడున్న మార్కెట్ రేటులో సగానికి చమురును విక్రయించినా దాని రేటు $8.7 ట్రిలియన్ అవుతుంది. అమెరికా, చైనాను మినహాయిస్తే ప్రపంచంలోని ప్రతి దేశం జీడీపీ కంటే ఇది చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే జపాన్ జీడీపీ కంటే ఇది 4 రెట్లు పెద్దది. ఇంత పెద్ద చమురు నిక్షేపాలపై అమెరికాకు ఆధిపత్యం దక్కితే ప్రపంచ చమురు రంగాన్ని అమెరికా శాసిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గాయి.
బ్యారెల్ $60 కంటే తక్కువగానే ట్రేడ్ అవుతోంది. ఈ సమయంలో అమెరికా కంపెనీలు వెనిజులా ఆయిల్ను తవ్వితీసి భారీ లాభాలు మూటగట్టుకుంటున్నాయన్న అనుమానాలు లేకపోలేదు. అయితే దానికి ట్రంప్ ప్లాన్ వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దగ్గర ప్రస్తుతం భారీగా ఆయిల్ నిల్వలున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా చమురును తవ్వి తీస్తోంది ఆ దేశమే. రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచ వాటాలో దాదాపు 22%. ఇక వెనిజులా విషయానికొస్తే దాని దగ్గర 30,000 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురు నిల్వలున్నాయి. అంటే రోజుకు 2 కోట్ల బ్యారెళ్లు తోడుకున్నా 42 ఏళ్ల పాటు వెనిజులా చమురు బావులు ఏకధాటిగా క్రూడాయిల్ను ఉత్పత్తి చేస్తాయన్నమాట. సో వెనిజులా గనుక తమ ఆధీనంలోకి వస్తే దేశంలో చమురు ఉత్పత్తిని తగ్గించి వెనిజులా నుంచి సాధ్యమైనంత ఎక్కువ దిగుమతి చేసుకోవచ్చనేది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. తమకు వెనిజులా చాలా చమురు బాకీ ఉందని ట్రంప్ గతంలో చెప్పిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే అమెరికా వెనిజులా నుంచి ఏ స్థాయిలో ఆయిల్ను కొల్లగొట్టబోతుందో అర్థం చేసుకోవచ్చు. వెనిజులా 3 దశాబ్దాల క్రితం వరకు రోజుకు 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసేది. కానీ ఇప్పుడు రోజుకు 10 లక్షల బ్యారెళ్లు కూడా ఎగుమతి చేయలేకపోతోంది. ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో ఇది కేవలం 1% మాత్రమే. అదే అమెరికన్ కంపెనీలు అక్కడ అడుగు పెడితే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ కంపెనీలకు వెనిజులా ఆయిల్పై పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ తవ్వాలి, ఎంత తోడాలి, ఎలా ఎగుమతి చేయాలనే అంశాలపై ఫుల్ క్లారిటీ ఉంది. దాని పక్కనే ఉన్న గయానాలో ఇప్పటికే అమెరికా కంపెనీలు పాతుకుపోయాయి. ఇప్పుడు వెనిజులాలో పనులు ప్రారంభించడం వాటికి పెద్ద కష్టం కాదు.